మా కోసమైతే ఎంత ఖర్చయినా చేస్తారు మా హస్బెండ్. కానీ ఆయన విషయానికొచ్చేసరికి ఎందుకో అస్సలు ఖర్చు పెట్టరు. బట్టల విషయంలో కూడా అంతే. తీసుకోను, నేను తీసుకున్నా కూడా యూనిఫార్మే కదా వేసుకోవాలి. ఆ డబ్బులే ఉంటే ఇంట్లో ఏదో ఒక దానికి ఖర్చుకొస్తాయి కదా అని అంటూ ఉంటారు. అందుకనే ఆయన కోసం ఆయనకి తెలియకుండా నేను ఈ టీ షర్ట్ అయితే బుక్ చేశాను. నాకైతే చాలా తక్కువ ప్రైస్‌కైతే వచ్చింది. ఒకవేళ మీకు కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్‌లో ట్యాగ్ చేస్తాను. సో, ఇంకిప్పుడైతే నేను మా హస్బెండ్ పిల్లల్ని ట్యూషన్‌కి పంపించిన తర్వాత పిల్లలకైతే షూస్ కొనుక్కోవడానికైతే షాప్ దగ్గరికైతే వెళ్ళాము. కానీ షూస్ అయితే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. అందుకే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇంటికొచ్చిన తర్వాత ఇంట్లో పనంతా చేసుకొని ఇంకిప్పుడైతే గిన్నెలైతే తోముతున్నాను. నైట్ అయింది కదా శైలక్క ఎందుకని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు క్లీన్ చేయకపోయాననుకోండి పొద్దుటికి నేను చేయలేనమ్మా నా వల్ల కాదు. మీరు చెప్తే నమ్మరులే కానీ పిల్లల బుక్స్ కానీ ఇంకా వాళ్ళకి బ్యాగ్స్ మళ్ళీ షూస్ వీటికే ఒక 10,000 దాకా ఖర్చయ్యేటట్టున్నాయి ఫ్రెండ్స్. స్కూల్ ఫీజ్ కాకుండానే నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రైవేట్ స్కూల్‌లో చదివించడం చాలా కష్టంగానే అనిపిస్తుంది. కానీ పిల్లల ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే తప్పదు. అలాగే నేను ఒక ఫ్యాన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మనం ట్రావెలింగ్ చేసినా కూడా బయట ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఫ్యాన్ అనేది అవైలబుల్‌గా ఉండదు కదా! కిచెన్ రూమ్‌లో కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ ఫ్యాన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతది. మీరు అస్సలు మిస్ చేసుకోకుండా లింక్ అని కామెంట్ చేస్తే నేనైతే డీఎం చేస్తాను. యూట్యూబ్‌లో అయితే ట్యాగ్ ప్రొడక్ట్‌లో ట్యాగ్ చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.